ఒకటి ఉదయ్ తోటి ఆయన ఎలా ఉంటారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే వర్మతోటి కూడా అదే పరిస్థితి ఉంది. అవును, ఎవరికి బుజ్జగించగలరు, ఎవరికి ఏం చెప్పగలరు? వాళ్ళతో కాదు కదా ఇప్పుడు అనుయాయులు ఆ వర్గము అవన్నీ కూడా కూర్చోబెట్టాలి. మళ్ళీ ఇష్యూడ్ అడ్రస్ అండి, మళ్ళీ ఒకసారి మాట్లాడాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. ఈ మొత్తం విజయం అక్కడే మొదలైనప్పుడు మళ్ళీ అక్కడే ఇటువంటిది రావడం అనేది శుభసూచకం కాదు, ఇది మంచిది కాదు అనే ఒక గట్టిగా చెప్పాలి. అవసరమైతే ఒక చిన్న యాత్ర చేయాలి పీఠాపురంలో, కొంచెం వీళ్ళందరినీ కూర్చోబెట్టి కొంచెం ఓ పాదయాత్ర ఏదో చిన్నది ఒకటి చేసి ఒక మెసేజ్ ఆఫ్ పీస్. తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ మేరకు అవును, లేదా ఒక అదంతా ఎందుకంటే వాళ్ళు కూటమిగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కూటమికి సంబంధించిన కార్యక్రమం జరిపి మనం ఐక్యతగా ఉందామని చెప్తే దీనికి సరిపోతుంది. సార్ చంద్రబాబు ఉంటుంది, అయితే ఒత్తిడి ఉంటుంది, కొద్దిపాటి వివాదం ఉంటుంది, ఎవరి భాగం ఎంత, ఎవరు ముందు ఎవరు వెనుక, ఇవన్నీ కూడా ఉంటాయి. అదేదో సామెత దానివల్ల ఇదే దీనివల్ల అదే అంటే మనం అది చెప్పలేము. మధ్యలో కెమిస్ట్రీ. అవును, మధ్యలో కొద్దిగా దీన్ని ఆజ్యం పోసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు పవన్ గేమ్ చేంజర్ అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది అన్నారు అనుకోండి. కానీ అక్కడ ఒక పార్టీ, పెద్ద పార్టీ, అంతకుముందు పాలించిన పార్టీ, ఓ 40 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఉంది కాబట్టి కదా మీరు దానికి యాడ్ అయ్యారు. అవును, వాళ్ళు మీకు యాడ్ అయ్యారు. ఏ ఐక్యత అయినా ఏ పొత్తు అయినా అంతేనండి, ఒకటికి ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఎందుకంటే దాన్ని ఏదో తేల్చండి అంటే ఇదేమి 1+1 = 1 అని గణిత శాస్త్రం. కాబట్టి గణిత శాస్త్రము, రాజకీయ శాస్త్రము, సంఖ్యాశాస్త్రము ఇవన్నీ ఒకటిగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. అవును సార్, ఏంటి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం? ఈ విషయం చాలాసార్లు మనం మాట్లాడాం కదా, పూర్తిగా ఆయన ఉప ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన భూమిక అక్కడ ఉంది. ఆ సరైన స్థానము లేకపోతే ఆ విధమైన ప్రభావం కూడా ఆయన చూపించాడు, గేమ్ చేంజర్ అని కూడా అనిపించుకున్నాడు ఆయన. బహుశా నేను అనుకుంటాను చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ శక్తి, ఒక సామాజిక శక్తిని రాజకీయ శక్తిగా మార్చి ప్రభావం చూపించాడు ఆయన. ఈ ప్రయత్నం ఆయన 2019లో చేసి పునరుద్ధ ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత తన పద్ధతిలో ఏదో కొనసాగించి ఇప్పుడు ఆ స్థానంలోకి వచ్చాడు. బట్ నేను మీతో చాలాసార్లు చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రిగా ఆ బంధంలో ఆయన కూర్చుంటాడా లేదా నాకు తెలియదు. కానీ మీడియా హైప్ ఇదంతా చూస్తుంటేనేమో ఆయన సిద్ధమే అన్నట్టుగా వస్తున్నాయి. తద్వారా ఒక ఇది ఏర్పడుతుంది, దానికి ఒక ఆమోద యోగ్యత, రెండవది ఒక స్థానం అంటూ ఉంటుంది, పలానాది ఇది అని ఉంటుంది. మరి అలా నిర్ణయం ఆయన తీసుకోవాలి, వాళ్ళ అన్నగారు చెప్పాలి. బహుశా ఇంకా చిరంజీవి సలహా తీసుకుంటాడు ఇంకా ఆయన, అంతే కదా. మిగిలినవన్నీ ఆయన నిర్ణయము. సో మెగా బ్రదర్స్ తీసుకోవాల్సిన నిర్ణయమే ఇది. తీసుకోవచ్చు కూడా, ఎందుకంటే ఏనాటికైనా నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పింది చిరంజీవి, ఈనాటికి ఉప ముఖ్యమంత్రి అవుతానంటే తొందరగా అవనే కోరుకుంటాడు కదా సహజంగా. దట్ మే హ్యాపెన్. కానీ ఇప్పుడు మీరు చూడండి, మోదీ మొదటి దఫాలో జనసేన నుంచి ఎవరిని తీసుకోలేదు. అవును, జనసేన నుంచి ఎవరిని తీసుకోలేదు. ఆ ఉపన్యాసం ఆ రోజు పవన్ తుఫాను ఆ తుఫాను అంతవరకు అంటే తీసుకోలేకపోవడానికి కూడా రీజన్స్ లేవంటారా? ఎందుకంటే ఫస్ట్ ఎంపీ